వెండి ధరలను ప్రతిరోజు గమనించే వారికి ఈ మధ్య కాలంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా వెండి ధరలు గత కొన్ని నెలలుగా ఊహించని స్థాయిలో పతనమవుతున్నాయి. ఒకప్పుడు రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టించిన వెండి ఇప్పుడు అదే వేగంతో కిందకు జారిపోతుంది. ఈ పరిస్థితి కొనుగోలుదారులకైతే ఆనందాన్ని కలిగిస్తుంటే వెండిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లలో మాత్రం ఆందోళన పెంచుతుంది. ప్రస్తుతం ఒక కిలో వెండి ధర సుమారు 2,23,770 వద్ద కొనసాగుతుంది. ఇటీవల ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా గత కొన్ని నెలలతో పోలిస్తే వెండి విలువ గణనీయంగా తగ్గిపోయింది. మరి వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఈ పతనం ఎంతవరకు కొనసాగుతోంది? ఇప్పుడు వెండి కొనుగోలు చేయాలా లేక వేచి చూడాలా? ఇన్వెస్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం. కొద్ది నెలల క్రితం వరకు వెండి మార్కెట్ పూర్తిగా భిన్నంగా కనిపించింది. వెండి ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయిలో చేరుకోవడంతో చాలా మంది పెట్టుబడిదారులు భారీగా కొనుగోలు చేశారు. భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాతో లక్షలాది మంది వెండిని కొనుగోలు చేశారు. అయితే మార్కెట్ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో రికార్డు స్థాయిలో ఉన్న ధరలు క్రమంగా తగ్గుతూ ఇప్పుడు దాదాపు 40% వరకు పతనమయ్యాయి. దీంతో ఇటీవల వెండిలో పెట్టుబడి పెట్టిన వారిలో ఆందోళన నెలకొంది. అయితే వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ఇది ఒక మంచి అవకాశంగా మారింది. అసలు వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో జరిగిన పరిణామాలే. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల వెండి, బంగారం ధరలు ఒత్తిడికి గురయ్యాయి. ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత చాలా మంది తమ పెట్టుబడులను విక్రయించి లాభాలను సొంతం చేసుకున్నారు. మార్కెట్లో ఒక్కసారిగా సరఫరా పెరగడంతో వెండి ధరలు తగ్గడం ప్రారంభమైంది. ఇక ఇదే సమయంలో బంగారం ధరలు కూడా ఒత్తిడికి లోనయ్యాయి. ఇంకో ప్రధాన కారణం అమెరికా డాలర్ బలపడటం. ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఒక లోహాల ధరలు ప్రధానంగా డాలర్లలోనే నిర్ణయిస్తారు. డాలర్ బలపడితే ఇతర దేశాల కొనుగోలుదారులకు వెండి కొనుగోలు చేయడం ఖరీదవుతుంది. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు కూడా క్రమంగా తగ్గుతాయి. ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న పరిస్థితికి ఇదొక ముఖ్యమైన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా వెండి మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. గతంలో ఆర్థిక అనిశ్చితి ఎక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి సేఫ్ హెవెన్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఇప్పుడు కొంత స్థిరత్వం కనిపించడంతో చాలా మంది తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లు, డాలర్ ఆధారిత పెట్టుబడులు, ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లిస్తున్నారు. దీంతో వెండి మార్కెట్లో కొనుగోలు ఒత్తిడి తగ్గింది. ఒకప్పుడు బంగారం, వెండిని అత్యంత సురక్షిత పెట్టుబడిగా భావించేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లో వేగంగా మారుతున్న పరిస్థితుల కారణంగా ఆ అభిప్రాయం కొంత మారుతుంది. ముఖ్యంగా స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టిన వారు ఎక్కువ రిస్క్ను ఎదుర్కొంటున్నారు. ధరలు వేగంగా పెరగడం, అదే స్థాయిలో తగ్గిపోవడం వల్ల పెట్టుబడిదారులు ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అందుకే కొత్తగా వెండి లేదా వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు మార్కెట్ను పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ధరల పతనం సాధారణ వినియోగదారులకు మాత్రం మంచి అవకాశంగా మారింది. వెండి ఆభరణాలు, వెండి పాత్రలు, పూజ సామాగ్రి, బహుమతుల కోసం వెండి కొనుగోలు చేసేవారు ఇప్పుడు మార్కెట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో అధిక ధరల కారణంగా కొనుగోలు చేయలేకపోయిన వారు ఇప్పుడు తగ్గిన ధరలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. జ్యువెలరీ దుకాణాలు, వెండి వస్తువుల మార్కెట్లలో కొనుగోళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వెండి కేవలం ఆభరణాల కోసం మాత్రమే ఉపయోగించే లోహం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలో వెండికి భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సోలార్ ప్యానెల్స్ తయారీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, సెమీ కండక్టర్లు, వైద్య పరికరాల తయారీ వంటి రంగాల్లో వెండిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందుకే వెండి ధరల్లో వచ్చే మార్పులు కేవలం ఆభరణాల మార్కెట్పై మాత్రమే కాకుండా పరిశ్రమలపైన ప్రభావం చూపుతాయి. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వెండికి పరిశ్రమల నుంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది వెండి ధరలకు మద్దతు ఇవ్వచ్చు. అయితే స్వల్ప కాలంలో మాత్రం అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలం, వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ధరలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న, ఈ సమయంలో వెండి కొనడం మంచిదేనా? దీనికి నిపుణులు ఇచ్చే సమాధానం ఏమిటంటే, ఒకేసారి పెద్ద మొత్తంలో వెండి కొనుగోలు చేయడం కంటే దశల వారీగా కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే మార్కెట్లో
ఎప్పుడు పూర్తిగా స్థిరపడుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ధరలు మరింత తగ్గే అవకాశము ఉంది, మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే కొంతగా పెట్టుబడి పెడితే రిస్క్ తగ్గుతుంది. వెండి ఈటీఎఫ్లు లేదా ఇతర పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. గతంలో ధరలు పెరిగాయని ఇప్పుడు కూడా అలాగే పెరుగుతాయని అనుకోవడం సరైంది కాదు. ప్రతి పెట్టుబడికి రిస్క్ ఉంటుంది. అందువల్ల మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాల వ్యవధి, రిస్క్ భరించే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. వివాహాలు, శుభకార్యాలు లేదా కుటుంబ అవసరాల కోసం వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ప్రస్తుతం ధరలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అయితే కొనుగోలు చేసే ముందు మార్కెట్ ధరలను పోల్చి చూడాలి. మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ, స్వచ్ఛత ప్రమాణాలు, హాల్మార్క్ వంటి అంశాలను తప్పకుండా పరిశీలించాలి. నాణ్యమైన వెండి వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం భవిష్యత్తులో ప్రయోజనకరం. మరోవైపు సోషల్ మీడియాలో లేదా మార్కెట్లో వినిపించే ప్రతి ప్రచారాన్ని నమ్మడం మంచిది కాదు. ఇప్పుడే కొనండి, రేపే ధరలు రెట్టింపు అవుతాయి లేదా ఇంకా భారీగా పడిపోతాయి వంటి ప్రచారాలకు ఆధారాలు ఉండకపోవచ్చు. వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతుంటాయి. కాబట్టి అధికారిక సమాచారం, విశ్వసనీయ మార్కెట్ విశ్లేషణల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. వెండి మార్కెట్ను ప్రభావితం చేసే మరో అంశం పరిశ్రమల డిమాండ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పరిశ్రమల అవసరాలు పెరుగుతాయి. దీంతో వెండికి డిమాండ్ కూడా పెరుగుతుంది. కానీ పరిశ్రమల ఉత్పత్తి మందగిస్తే డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వెండి ధరలు కేవలం పెట్టుబడిదారుల నిర్ణయాల వల్ల మాత్రమే కాదు, ప్రపంచ పరిశ్రమల వృద్ధిపై కూడా ఆధారపడి ఉంటాయి. అలాగే కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, యుద్ధ పరిస్థితులు, ప్రపంచ వాణిజ్య పరిస్థితులు కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల వెండి మార్కెట్ను అంచనా వేయడం అంత సులభం కాదు. దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథంతో వ్యవహరించే వారికి మాత్రమే వెండి ఒక మంచి పెట్టుబడి ఎంపికగా ఉండొచ్చు. మొత్తానికి ప్రస్తుతం వెండి ధరలు గత గరిష్ట స్థాయిలతో పోలిస్తే భారీగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణాలు ప్రాఫిట్ బుకింగ్, అమెరికా డాలర్ బలం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులు. అయితే దీర్ఘకాలంలో పరిశ్రమల డిమాండ్ కారణంగా వెండికి ప్రాధాన్యం కొనసాగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక అదే సమయంలో స్వల్ప కాలంలో ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చు. అందువల్ల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఇద్దరు కూడా మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. చివరిగా వెండి కొనుగోలు చేయాలా లేదా పెట్టుబడి పెట్టాలా అనే నిర్ణయం పూర్తిగా మీ ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. భావోద్వేగాలకు లోనవ్వకుండా మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని అవసరాన్ని బట్టి మాత్రమే కొనుగోలు చేయండి. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాలను అందించవచ్చు.